ఏ రోజు నేను ఎప్పటికీ సన్షైన్ హాస్పిటల్ ఏ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. డాక్టర్ రాజేష్ సార్కి ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇలా మా నాన్నగారు ఇలా ఇట్లున్నాడు అని అంటే ప్రత్యేకంగా రాజేష్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేష్ సార్ వల్ల ఇక మంచిగా అయింది మా అబ్బాయిగా. ఇక సార్ ఇక ఎప్పటికైనా కానీ దేవుడు కూడా పని ఉంటుంది. మా ఆయన బతికి నాకు రాజేష్ డాక్టర్ గారు సర్జరీ చేసినాడు. నేను ఇక్కడ మంచి మందులతోటి ఆయన చూసినటువంటి ఆప్యాయతోటి మంచి న్యాయమైనాను. 12 రోజులు 15 రోజులు హాస్పిటల్ ఉండి దసరా ముందు వెళ్ళిపోయినాను. ఇప్పటికీ బాగానే ఉన్నది. నాకు ఆ సార్ మీద గౌరవం బాగా పెరిగింది. డాక్టర్ రాజేష్ సార్ చూసి మా మమ్మీకి మంచి గ్యారెంటీ ఇచ్చి మంచి సర్జరీ చేశారు. మా మమ్మీ ఇప్పుడు ఓకే సెట్ అయింది. థ్యాంక్ యూ రాజేష్. మా అమ్మ నడుము నొప్పితో ఇక్కడికి వచ్చినాము. ఆమె బాగా ఇబ్బందులు వచ్చినాము. సన్షైన్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత రాజు సార్ని కలిసినాము. ఆయన ఆపరేషన్ చేసింది. అదే ఏం చీరకుండా చేయకుండా ఆపరేషన్ చేసింది. అది మిషన్ ద్వారా చేసిండు. సక్సెస్ఫుల్ అయింది. మా అమ్మ బాగుంది. నొప్పి పెయిన్ లేదు. సార్ థ్యాంక్స్ అండి. హాస్పిటల్ కూడా థ్యాంక్స్. పర్వాలేదు, మా అమ్మని అయితే బాగుంది. ఏదో దేవుడు థ్యాంక్స్ సార్. సారు రాజేష్ సారు దండం మీకు మంచి ఆపరేషన్ చేసిన. సన్షైన్ హాస్పిటల్కి వచ్చాము. వస్తే సారు రాజేష్ సార్ వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. చేశారు. ఒక మిషన్తో చేశారు. ఎండోస్కోప్ తోటి నాకు తెల్లారికి నడిపించారు. క్యూర్ అయింది. బాగానే ఉన్నాం. సార్ L4 L5 డిస్క్ బంచ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేశారు. నాకు దీని ముందున్న పెయిన్ సర్జరీ తర్వాత లేదు. థ్యాంక్ యూ రాజేష్ సార్ అండ్ సన్షైన్ హాస్పిటల్. చేశారు. ఇదంతా మంచిగా నార్మల్ ఉంది. హ్యాపీ. చాలా సపోర్ట్తోనే హాస్పిటల్ సపోర్ట్. రాజేష్ సారే కారణం. ఎందుకంటే జన్మ అంటూ దేవుడిస్తే మళ్ళీ జన్మ అంటూ రాజేష్ సార్ ఇచ్చారు. ఎందుకంటే తను నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అయినా కానీ ఈ స్థాయిలో నిలబెట్టినట్టు అది సార్. అంతే. థ్యాంక్ యూ రాజేష్ సార్.